ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ఆ జిల్లాలోని ఓ ఎమ్మెల్యే ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. కొందరు రెడ్ కార్పెట్ వెల్కమ్ చెబితే మరికొందరు సమస్యలపై నిలదీసి నిరసన వ్యక్తం చేయడంతో ఆ శాసనసభ్యుడు చిన్నబుచ్చుకునే పరిస్థితి ఎదురైంది. అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఇప్పుడు చేస్తున్నదేంటని జనం ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేక నీళ్లు నమలడం ఎమ్మెల్యే వంతైంది. ఇంతకీ ఎవరా శాసనసభ్యుడు? ఏ నియోజకవర్గం? జనాగ్రహానికి కారణమైన సమస్య ఏంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత కూటమి ఎమ్మెల్యేలకు జనం గుర్తుకు వస్తున్నారు. ఇంతకాలం ప్రజలకు దూరంగా ఉండి ఇప్పుడు గ్రామాల్లో పర్యటిస్తున్న శాసనసభ్యులకు చేదు అనుభవం ఎదురవుతోంది. తమ సమస్యలపై ప్రజలు నిలదీస్తున్న క్రమంలో సమాధానం చెప్పలేక పలాయనవాదం అందుకునే పరిస్థితి ఉంది. కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఈ కోవలోకి వస్తారు. ఈయన వ్యవహార శైలి విమర్శలకు తావిస్తోంది. అభిమానంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలే ఇప్పుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో ఏవేవో హామీలు ఇచ్చి జనం దృష్టిని ఆకర్షించారు. అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా తీరుస్తారని చెప్పడంతో ప్రజలు నమ్మి ఓటేశారు. తీరా ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నియోజకవర్గంలో పర్యటిస్తున్న పార్థసారథికి సమస్యలు ఎదురవుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేకి స్వాగతం పలుకుతుంటే మరికొందరు నిరసన వ్యక్తం చేస్తూ ఎన్నికల హామీల అమలుపై నిలదీయడం పార్థసారథికి ఇబ్బందికర పరిణామంగా మారుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించడంతో గొంతు పెగల్లేదు. ఎమ్మెల్యే పార్థసారథి జనం సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజల కోసం కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా గ్రామాలకు వెళ్లినప్పుడు కొందరు ఘనస్వాగతం పలుకుతుంటే మరికొందరు సమస్యలపై నిలదీస్తున్నారు. ఆదోని నియోజకవర్గంలో చాలా కాలంగా మంచినీటి ఎద్దడి ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి లోకల్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఈ సమస్యను పరిష్కరించలేదు. దీంతో గత ఎన్నికల్లో ఈయన ఓడించి బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథికి పట్టం కట్టారు. అప్పట్లో తనను గెలిపిస్తే నీటి ఎద్దడిని నివారిస్తానని హామీ ఇచ్చిన కమలం పార్టీ శాసనసభ్యుడు ఇప్పుడు అస్సలు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇటీవల సలకలకొండ మాంత్రికిలో పర్యటించిన ఎమ్మెల్యేని స్థానికులు నిలదీయడంతో త్వరలో పరిష్కరిస్తారని హామీ ఇచ్చి ఆగ్రహంతో ఉన్న జనాన్ని చల్లబరిచి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. ఇక ధనాపురంలో ఖాళీ బిందెలతో మహిళలు నిరసన వ్యక్తం చేయడం ఎమ్మెల్యేకి ఇబ్బందికర పరిణామంగా మారింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏ శాసనసభ్యుడికి ఇలాంటి పరిస్థితి ఎదురవ్వలేదు. కానీ ఆదోని శాసనసభ్యుడు పార్థసారథి ఒక్కరే తాగునీటి సమస్యపై నిరసనలు ఎదురవుతున్నాయి. ఆందోళనలతో జనం బీజేపీ ఎమ్మెల్యేకి నీళ్లు తాపిస్తున్నారు. ఇదే వైసీపీకి వరంగా మారింది. సోషల్ మీడియా సైకోలు పార్థసారథిపై విమర్శల దాడికి దిగారు. గతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన అప్పటి వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వచ్చినప్పుడు జనం ఇలానే మంచినీటి సమస్యలపై నిలదీసిన అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే సమస్య పరిష్కారం కోసం పార్థసారథి చర్యలు తీసుకోలేదని చెప్పలేం. అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తి అధికారులతో చర్చించి స్టోరేజ్ ట్యాంకుల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ నిధులు మంజూరు కాలేదు. దీంతో తాగునీటి నిల్వ ట్యాంకుల నిర్మాణం ఇప్పట్లో చేపట్టే అవకాశమూ కనిపించడం లేదు. ఈ సమస్య ఇప్పట్లో పరిష్కారం అయ్యే అవకాశం లేదు. తాగునీటి గండం నుంచి ఎమ్మెల్యే ఎలా బయటపడతారో చూడాలి మరి.